నేను ఒకటే ప్రశ్న అడుగుతా మీ అందరినీ, నిజంగా మీరు చెప్పండి, మీకు ఎవరు తోడుంటారు? నేనైతే ఒక్క మాట గట్టి చెప్పగలను, మనకి ఈశ్వరుడే తోడుంటాడు. ఎందుకు తెలుసా? ఈ కలియుగంలో మీరు నమ్మిన వారు నేను మోసం చేయొచ్చు, మీకు సాయం చేస్తున్న వారు మోసం చేయొచ్చు. మాకు అత్యంత అవసరం ఉంటుంది, తెల్లారని ఫోన్ చేసి డబ్బులు ఇస్తా అంటాడు ఒకడు, నువ్వు ఫోన్ చేసే వరకు స్విచ్ ఆఫ్ ఉంటుంది. ఎన్ని చూస్తలేవు, ఎన్ని జరగట్లేదు. కానీ అది ఎంత బాధాకరమైన విషయం అంటే, నీకు కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా మనుషులకు చెప్పుకోవడం మానేయాలి. ఎందుకంటే చులకనైపోయాయి అందరికి. ఎలా అంటే, నీకు కష్టం వచ్చి బాధ అనిపించిన మనిషి చెప్పుకున్నావు అనుకో, ఫస్ట్ నీ బాధ వినడు, మళ్ళీ వాడి దగ్గర తీసుకొచ్చి మనకు చెప్తాడు. చూడండి, మీరే పాపం నీ కష్ట బాధ అని చెప్పుకోవడానికి మన దగ్గరికి వెళ్తే మీరు పక్కకు పెట్టేసి నేను భరించానా, నేను చేసా, నీకు తెలుసా అని పక్కన అంటాడు. ఎంతటి అన్యాయం కదా ఇది. సో ఏ కష్టం ఏ బాధ వచ్చినా కూడా ఎవరికి చెప్పుకోకండి, అనవసరం లేదు. అది చులకనైపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ భగవంతుడు ఉన్నారు, ఈశ్వరుడు ఉన్నారు. మనం మనస్ఫూర్తిగా ఆయనకి నీ బాధలు చెప్పుకుంటే వింటాడు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. దయచేసి మీరు ఈశ్వరుడికి మీ ఏదైతే కష్ట సుఖాలు ఉన్నాయో ఆయన చెప్పుకోండి. ఆయన మీకు తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, మీకు రక్షణగా ఉంటాడు, రక్షణగా మారుతాడు. చాలా చాలా ఉన్నాయి ఇలా. ఎందుకంటే శివుడు ఆదుకున్న సమయాలు ఎన్నో ఉన్నాయి. అది అనుభవించిన వారికి, అనుభవంతో ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది అది. ఎందుకంటే శివానుభూతి అంతా ఇంత కాదు, చాలా గొప్పగా ఉంటుంది. అది అనుభవించాలి, అనుభవిస్తే గానీ అనుభూతి అని తెలియదంట నేను. సో ప్రతి ఒక్క మనిషిని శివుడు ఆదుకుంటాడు. అది ఎవరు గమనించలేరు. గమనిస్తే ఈశ్వరుడు ఆ రూపంలో వచ్చాడు, గమనిస్తే ఈశ్వరుడు ఈ రూపంలో వచ్చాడు, ఆ రోజున ఆ ఈశ్వరుడు ఆ రూపంలో వచ్చి నన్ను కాపాడాడు అని అప్పుడు నీకు తెలుస్తుంది. సో ఈశ్వరుడు ఎలాగైనా వస్తాడు, ఎలాగైనా రచిస్తాడు. మీ బాధలు కష్టాలు ఏమంటే పరమేశ్వరుడు చెప్పుకోండి, అన్ని వింటాడు, అన్ని తీరుస్తాడు. హర హర మహాదేవ శంభో శంకర శివ కేశవాయ నమః.